లేదండి, బాగోలేదు అసలు. పనులు లేవు, పాటలు లేవు, ఏమీ లేవండి అసలు. 1500 ఇస్తానన్నారు, అవి ఇవ్వలేదు. పింఛని రా అంతానంటే అవి కూడా ఇవ్వలేదండి. 50 సంవత్సరాలకి ఇస్తానన్నారు, అవి కూడా రాలా. ఆ? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూసుకునేవారు? గతంలో బాగానే ఉండేదండి. ఇప్పుడంటే సరిగా పనులు లేవు, పాటలు లేవు, ఈయన వచ్చిన కానించి అసలు. కానీ గతంలోనే పనులు లేవు, మేము వచ్చాక పనులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న, మేము వచ్చాక ఆడవాళ్ళందరూ లేదండి, పనులు లేవు అసలు. పనులు లేవు, పాటలు లేవు, తినడానికి కూడా బాధ అయిపోతుంది మాకు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కదా చంద్రబాబు నాయుడు. ఏమీ లేవండి, ఏ గాడిదగుడ్డు లేవు. నెల చెప్పడం మటుకే కానీ ఎవరు చేసేది కూడా ఏమీ లేదు. నెల నెల 1500 ఇస్తాం మహిళలకు అని చెప్పాను. అదేనండి, అవి కూడా చెప్పారు కొన్ని, ఏమీ లేవు. 2 సంవత్సరాలు ఇట్లా రాయించుకున్నారు, అవి కూడా లేవు ఏం కూడా. రాసుకోవడానికి 200 తీసుకున్నారు. రాసుకున్న వాళ్ళకి 200 తీసుకున్నారు. మళ్ళీ బ్యాంకుది ఉంటే దానికి దీనికి రికమెండేషన్ ఉంటే ఇస్తానన్నారు, అవి కూడా లేవు. ఏం చేయాలా, ఏమీ లేదు. సరేలేండి. ఆ, ఇప్పుడు తల్లికి వందనం చెప్పి ప్రతి బిడ్డకి 15,000 చొప్పున కూడా ఇస్తామని చెప్పి నిజంగా ఇప్పుడు వస్తున్నాయండి. ఏమోనండి, మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు తెలియదు అవి, నాకు తెలియదండి. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయమ్మా? నేను వస్తే ఫ్యాన్సీలు 600 700 వస్తుందండి కరెంట్ బిల్లు. 1000 రూపాయలు వస్తుంది నెల వచ్చేసరికి. ఆ? ఏం చేయాలండి, ఎటు చేయాలి, ఏం అర్థం అట్లా మాకు. గతంలో ఎలా వచ్చేదమ్మా? అప్పుడు 500 400 వచ్చేది. అంటే తగ్గినట్ట పెంచినట్ట? పెంచినట్టు ఇప్పుడు. పెంచినట్టు. ఇప్పుడు నిత్యావసర వస్తువు ధరలు ఎలా ఉన్నాయమ్మా? బాగా పిరింగా ఉన్నాయండి. ఏ వస్తువు తీసుకుందామన్నా పిరింగానే ఉన్నాయి. ఆ? ఏ వస్తువు తీసుకుందామో పిరింగా. సామాన్యుడు బతికే పరిస్థితిలో ఉందా ఈ ప్రభుత్వం? లేదండి, అస్సలు బతికి స్థితిలో ఎందులోనే దూకేద్దాం అనిపిస్తుంది. తినడానికి కూడా బాధ అయిపోతుందండి బాబు. తినడానికి మా పరిస్థితి అయితే మరీ అందానంగా ఉందండి బాబు. అసలు తినడానికి కూడా బాధ అయిపోతుంది అసలు. అలా ఉంది మా పరిస్థితి. ఏం చెప్పాలి, దేవుడు మొరపెట్టుకున్న తప్ప ఏమీ లేదండి.